పోయే వాళ్ళకి నాకు వీలైనంత సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నా. ముఖ్యంగా ఈ సమావేశానికి పిలిచిన సూర్యారావు సార్ గారికి, సతీష్ సార్ గారికి, నా తోటి సహోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే కులం మారినా మతం మారినా కులం మారదు అనేది ఒక నానుడి. కాబట్టి ముఖ్యంగా బీసీ కులగణన అయిన తర్వాతనే స్థానిక ఎలక్షన్స్ జరపాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఒకప్పుడు 1931లో కులగణన చేపట్టారు. కాకపోతే ఆ కులగణన అనేది ఎప్పటి వరకు ఎంతవరకు చేశాము అనేది ప్రభుత్వం మాత్రం బయట పెట్టలేదు. ఒకప్పుడు బ్రిటిష్ హయాంలో కూడా కులగణన జరిగింది అప్పట్లో. కానీ ఇప్పటికీ కూడా స్వాతంత్రం మనకు వచ్చినా కూడా ఈ బీసీ మెయిన్ కులగణన జరిగినా కూడా ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ప్రజెంట్ కులగణన అంచనా మాత్రమే ఏమని చెప్తున్నారంటే బీసీ కులాలు 33,000 కులాలు, 25,000 ఉప కులాలు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా మాత్రం వేశారు. కానీ పర్టికులర్గా ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పలేదు. జాతీయ పార్టీలో కానీ ఏ పార్టీలో చూసినా కూడా ఇప్పుడు మెయిన్ కులమే మెయిన్ చూస్తున్నారండి. జాతీయ స్థాయి పార్టీలో కూడా కుల ముద్రణ ఉందంటే ఇది చర్చనీస్తున్న అంశము మెయిన్. బీసీలో ఏంటంటే బీసీ వాళ్ళను ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా ఏ ఎలక్షన్స్లో కానీ అంటే ఏ రాజకీయ పార్టీ పరంగా కానీ దేని పరంగా కానీ ముందుకు రానియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ వాళ్ళను. అది అందుకే ఇప్పుడు మెయిన్ బీసీ గణన లెక్కించి ఏ కులం వాళ్ళు ఎంత వాటా ఉన్నారు అనేది ఒక కుల సేకరణ జరిపించి ప్రభుత్వం కంపల్సరీ బయటికి అంటే వెల్లడించాలని చెప్పేసి మనవి. కులగణన ఎందుకంటే ఇప్పటికీ కూడా బీసీలకు తెలియదు. దాంట్లో బీసీలలో చాలా తక్కువ తక్కువ కమిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అది అలానే ఉండిపోతుంది, అంటే కిందికి అలానే పడిపోయి ఉంటుంది. వాళ్ళని ముందుకు తీసుకొచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు పోయే పరిస్థితుల్లో కూడా లేరు. కాబట్టి కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా పై స్థాయికి తీసుకొస్తూ అందరిని పైకి తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సూర్యారావు సార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు.